ఇంతసేపు అయితే బైక్ అయితే వార్మ్ అప్ చేశాను. ఇప్పుడైతే స్టార్ట్ అయినా. టైం వచ్చేసి మనకైతే 8:10 అవుతుంది. ఓకే, మెయిన్ రోడ్ అయితే వెళ్ళినాక అయితే మాట్లాడుకుందాం ఇక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వాకేష్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన రైడ్ వచ్చేసి అండర్ ద మౌంట్. ఇప్పుడు టైం అయితే మనకైతే 8:15 అయితే అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయినా. మనకైతే అండర్ ద మౌంట్ అయితే మనకు 92 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ సిద్దిపేట నుండి. 92 కిలోమీటర్స్ అంటే ఇంకొక 9:30 వరకు అయితే వెళ్తాము. అండర్ ద మౌంట్కి వెళ్ళడానికి అయితే ఎక్కడి నుండి వెళ్ళాలి, అలాగే అక్కడ ఉన్న ప్లేస్ లొకేషన్స్ అయితే మీ అందరికైతే చూపిస్తాను. మనమైతే ఒకటి నెక్స్ట్ అయితే ఫ్యూల్ స్టాప్ అయితే తీసుకోవాలి. ఫ్యూల్ అయితే లేదు. మీకు కనిపిస్తుంది కావచ్చు ఇక్కడైతే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే వేయించిన, అలా ఇక్కడ ఫ్రంట్ కూడా వేయించిన. అదైతే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను నేను. లోగో ఒకటైతే కొంచెం పెద్దగా అయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడే సిద్దిపేట అవుట్స్కట్ అయితే వచ్చాం మనం. అయితే ఇప్పుడైతే ఫ్యూల్ స్టాప్ అయితే తీసుకుందాం ఇక. రిలయన్స్లో వేపిద్దాం సరే పెట్రోల్. అమ్మో, లైన్ ఏంద్రా నాయన. ఉందా లేదా? పెట్రోల్ ఉంది, లైన్ అయితే ఉంది. ఇప్పుడైతే ఫ్యూల్ అయితే ఫిల్ చేయించడం అయిపోయింది. మనకైతే ట్యాంక్ ఫుల్ కనిపిస్తుంది. చలో స్టార్ట్ చేద్దాం ఇక. యాక్చువల్గా నేను నైటే చేపిద్దాం అనుకున్నా ఫ్యూయల్ అయితే, కానీ వెళ్ళేటప్పుడు అయితే కంటెంట్ కూడా ఉంటుంది అని చేపించలే ఇక. చాలా అయితే కొంచెం ఉంది ఇంకా. అండర్ ద మౌంట్ అనేది అయితే నిన్న నైటే నేనైతే అనుకున్నా. ఇంతకుముందుకైతే అది మన వైజాగ్ కాలనీ అయితే అనుకున్నా, కానీ ఇది దగ్గరలో ఉంది కదా. ఇది అయిపోయిన తర్వాత అయితే అక్కడికైతే వెళ్దామని అనుకుంటున్నా ఇక నెక్స్ట్ సండే. రైల్లో అయితే ఫస్ట్ టోల్ గేట్. ఒకసారి అయితే మన వెనక టైర్లో అయితే ఎయిర్ అయితే చెక్ చేయాలి. ఎందుకు డౌట్ వస్తుంది నాకైతే. వెహికల్ ఇట్లా షేక్ అవుతుంది కొంచెం. చూడండి, అందులో హాయ్ చెప్తురు మనకైతే. హాయ్. ఇంతకుముందు లాగ్లో అయితే మనమైతే హెల్మెట్ గురించి అయితే చెప్పిన, బట్ అప్పుడైతే కెమెరా అయితే రికార్డ్ కాలేదు. రికార్డ్ అయింది కానీ నేను రికార్డ్ చేసినప్పుడు రికార్డ్ కాలేదు. నేను రికార్డ్ ఆఫ్ చేసినప్పుడు అది రికార్డ్ ఆన్ అయింది. బైక్ పైన వెళ్ళే వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు అయితే హెల్మెట్ పెట్టుకుంటే, ఇలాగైతే రాంగ్ రూట్లో రాకండి. ఇప్పుడైతే మనము ఓఆర్ఆర్ దగ్గరికి అయితే వచ్చాము.
ఓఆర్ఆర్ నుండి అయితే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి మన సర్వీస్ రోడ్లో. ఇదేనా ఒకసారి అయితే మ్యాప్ అయితే పెట్టుకుందాం. ఇంకా మనకైతే 12 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే సర్వీస్ రోడ్ అయితే ఎక్కినాము, స్టార్ట్ అవుతున్నా. ఫస్ట్ టైం నా బైక్ని అయితే సర్వీస్ రోడ్ నుంచి అయితే తీసుకెళ్తున్నా. స్పీడ్ బ్రేకర్ ఎందులో వాహనం ఎన్ని ఉన్నాయి స్పీడ్ బ్రేకర్స్. ఇంకా మనకు ముందైతే ఇంకా ఇక్కడి నుంచి అయితే కనిపిస్తూనే ఉన్నాయి మనకి. ఇంకా ఇంకో స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది. చాలా పెద్దగానే ఉన్నాయి. మనకి ఇటు సైడ్ అయితే ఓఆర్ఆర్ ఉంటుంది, దాని పక్కనే సర్వీస్ రోడ్ ఉంటుంది. మనం అనుకున్న టైం తర్వాత కంటే ఒక 10 minutes ఎక్కువ అవుతుంది అనుకుంటా వెళ్ళేసరికి. అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్కడ చేయలేదు. ఇంకా ప్రజ్ఞాపూర్ దాటిన తర్వాత చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు. ఇక్కడ ఒకటి అవుతుంది, మరి చేద్దామా లేదా ముందటికి వెళ్ళాక చేద్దాం. ఇంకో 1 kilometer తర్వాత అయితే మనకు అది లెఫ్ట్కి అయితే చూపిస్తుంది మ్యాప్. ఇదేనా? ఇంకా 550 meters ఉంది. 550 meters. ఇంకా 350 meters ఉంది. షామీర్పేట్ అండ్ కీసరా వినిపించింది అనుకుంటా మీకు కూడా. రోడ్ ఇంకా మనకైతే అండర్ ద అమౌంట్ అయితే 2.7 kilometers సైజ్ ఉంది. అయితే లిఫ్ట్ తీసుకోవాలి మనం. శ్రీ కట్టమైసమ్మ దేవాలయం ఆఫ్ రోడ్ అయితే స్టార్ట్ అయింది మనకు. ఇంకా 2.5 kilometers ఉంది. వెహికల్స్ అయితే వస్తున్నాయి మనకు. రోడ్ అయితే మరీ డేంజర్ ఉంది. అన్నీ గుంతలు గుంతలు అవుతుంది రోడ్డు.
కెనాల్ లేక్ అట స్ట్రైట్గానే ఉంది. ఇంకా 1.5 ఉంది. వెహికల్స్ అయితే చాలానే వస్తున్నాయి మనకు ఎదురుగానైతే. ఇప్పటికీ ఒక 8-7 అయితే వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. సైకిల్స్ పైన కూడా వెళ్ళిర్రు. సైకిల్స్ పైన వెళ్ళిన వారు కూడా కనిపించారు మనకైతే ఇంతకుముందు. రోడ్ అయితే మాత్రం మొత్తం ఆఫ్ రోడే ఉంది. సిద్దిపేట నుంచి ఇక్కడ మన సర్వీస్ రోడ్ దీనంతసేపు అయితే ఏమనిపించలేదు. ఇప్పుడు ఆఫ్ రోడ్కి అయితే వచ్చేసరికి అంత గుంతలు అవుతుంది. ఏదో మన పెద్ద గుట్టలలో ఉన్నట్టే ఉంది ఇది అయితే. కార్స్ కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి కార్స్ కూడా. ఏంట్రా నాయన ఈ రోడ్డు బాగానే ఉన్నాయి కార్స్ అయితే. ఇక్కడే పెట్టేసి వెళ్ళాలనుకుంటా బైక్స్ అయితే. లేదు ఉంది, రోడ్ అవుతుంది. ఇదే మనకు లేక్ అయితే. ఇంకా వెళ్దాం అట్లా లోపలికి అయితే. వెళ్తుందా మన బైక్? వెళ్తుందా? వెళ్తుందని వచ్చేసింది ఇక్కడైతే. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడైతే. చాలానే మంది వస్తారు ఇక్కడికి కూడా. ఇక్కడ మన థంబ్నైల్ కూడా ఒక ఫోటో తీసుకోవాలి ఇక. బైక్ వెళ్తుందా వెళ్ళదా? మొత్తం అయితే ఆఫ్ రోడ్ గుట్టలకి అయితే వెళ్తుంది మన బైక్ అయితే. చూడండి మన రైడ్లో అయితే ఫస్ట్ టైం ఇలాంటి అడ్వెంచర్ చేయడం. మొత్తం అయితే అన్ని గుంతలు పెద్ద పెద్ద మట్టితో కట్టలు అయితే పోసిర్రు. బైక్స్ ఇట్లా అప్ డౌన్ అయితే అవుతున్నాయి. అక్కడికైతే వెళ్దాం మనం.
అలా ఆఫ్ రోడ్ చేస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది. అమ్మో ఇక్కడికి వచ్చినాకనైతే బిస్కెట్ అయితే అయింది. లేక్లోకి వెళ్ళనీకైతే రోడ్ అయితే అక్కడ నుండి ఉందా. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం మనం. రోడ్ అయితే ఇక్కడ నుండి లేదు. నేను చాలాసార్లు అనుకున్నా ఇలాంటి అడ్వెంచర్ రైడ్ అయితే చేయాలని, ఇప్పుడు చేస్తున్నా. బట్ మన బైక్తో అయితే సెట్ కాదు ఇది, ఎందుకంటే కింద తక్కువ ఉంటుంది ప్లేసు, తాకుతుంది కింద. చేద్దాం, మన బైక్తోనే చేద్దాం అడ్వెంచర్ అయితే. సక్సెస్ఫుల్గా అయితే గ్రీనరీలోకి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే. అడ్వెంచర్ కూడా ఫుల్ చేయొచ్చు ఇందులో. చూడండి ఇక్కడ నుండి అయితే మనకు లేక్ అయితే ఏ విధంగా అనిపిస్తుందో. మొత్తం గ్రీనరీ ఉంది, మొత్తం చెట్లు లోపల దాకా అయితే వాటర్ అయితే వచ్చినాయి. చాలామంది అయితే వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. మన బైక్ అయితే ఇప్పుడే పార్క్ చేశాను ఇక్కడ. ఏ విధంగా కనిపిస్తుందో చూడండి మనకైతే. అక్కడైతే క్యాంపింగ్ చేసుకోనీకైతే టెంట్స్ కూడా ఉన్నాయి. అయితే చెట్స్తోనే అయితే ఉంది, మొత్తం మన నీలగిరి చెట్లు అని మొత్తం అందులోనే ఉంది లేక్ అయితే. వెళ్దాం మనం అయితే ఇంకా అటు ముందరికి. ఇక్కడ మొత్తం అయితే వాటర్ ఉన్నాయి. వాటర్ చుట్టూ అక్కడైతే పెద్ద కొండలు కూడా ఉన్నాయి. ఆ కొండల నుంచి వెళ్ళి అక్కడ కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. పైన అయితే ఉన్నారు, చూద్దాం ఒకసారి అయితే అక్కడికి ఎలా వెళ్తారో. నాకు తెలిసి అక్కడి నుంచి అయితే రోడ్ ఉన్నట్టుంది, అక్కడికే వస్తారు వాళ్ళు. ఇటు సైడ్ మొత్తం ఇదైతే చెట్లతో అవుతుంది. ఇటు ఈ చెట్ల నుండే వ్యూ అయితే మాకు బాగా అనిపిస్తుంది. అలాగే ఇటు సైడ్ కూడా మొత్తం అక్కడనైతే క్యాంపింగ్ అయితే వేసుకునేటట్టుంది. నైట్ కూడా ఉండేటట్టున్నారు ఇక్కడ. కూర్చుందాం అక్కడైతే. అక్కడ నుంచి వెళ్ళి కూడా వ్యూ పాయింట్ అయితే ఉంది, నాకు అక్కడ అనిపిస్తుంది. చాలానే మంది ఉన్నారు ఇక్కడైతే.
చాలామంది సూపర్ బైకర్స్ కూడా వస్తారు ఇక్కడికి. బట్ ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా, ఎందుకంటే సన్సెట్ వస్తుంది. లేదంటే ఎర్లీ మార్నింగ్ కూడా 6-7 వరకు అయితే వస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది ఇక్కడైతే నేచర్ కానీ, గ్రీనరీ కానీ, అలాగే వాటరు. ఇంకా బైక్స్ అయితే లోపలికి కూడా తీసుకురావచ్చు. అక్కడికి ఎలా వెళ్ళారని అయితే అర్థమవుతలేదు. కొండపైనకైతే వెళ్దామని అనుకుంటున్నా. ఇక్కడ ఏదో ఉంది కట్టనైతే. మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి అయితే చేద్దాం ఆఫ్ రోడ్. యాక్చువల్గా దీంతో రాదు కానీ చేస్తున్నా. వెళ్దామే బయటకైతే లేక్ నుండి అయితే మనం. ఇంకా ఉంది అడ్వెంచర్ అయితే. రూట్ అయితే మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది. ఇంకా వస్తారు బైకర్స్ అయితే. మళ్ళీ ఒకసారి చేద్దాం ఆఫ్ రోడ్ అయితే. అయితే అంతా గ్రీనరీ ఉంది లేక. మనం అయితే ఇంతకుముందు అయితే అక్కడికి వెళ్ళినాము. అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి, అక్కడికి అయితే వెళ్ళాము. ఇప్పుడు అక్కడ నుంచి అయితే మనం మనం వెళ్ళే రూట్ అయితే వచ్చాము. చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి కూడా లేక్ చాలా బాగా అనిపిస్తుంది. పొరాన్లో అయితే వాళ్ళ వాటర్లో దిగి అయితే స్విమ్మింగ్ అయితే చేస్తారు. చాలా బాగుంది ఇక్కడైతే లేక్ అయితే. వీకెండ్ ట్రిప్ అయితే ఇక్కడికి అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి క్యాంపింగ్ కానీ. చాలామంది అయితే ఇక్కడ డ్రింకింగ్ కూడా చేస్తారు. బట్ ఇలాంటి ప్లేస్లలో డ్రింక్ చేసి అయితే ఈ ప్లేస్ని అయితే కరప్ట్ చేయొద్దు. మళ్ళీ వచ్చే పబ్లిక్ కూడా బాగా డిస్టర్బెన్స్ అయితే అవుతారు. బాగుంది లేక్ అయితే. ఇది బైక్ అయితే అక్కడ పార్క్ చేసి అయితే ఇక్కడ నుంచి అయితే చూస్తున్నా.
కొండల మధ్యలో అయితే మొత్తం ఇలానే ఉంది వాటర్. ఇదైతే మనకు అండర్ ద మూన్ అయితే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఇక్కడ నుండి మనమైతే అక్కడికి వెళ్ళి వచ్చాము, చూసారు ఇంతకుముందుకు అయితే. అక్కడ నుండి అయితే మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాను నేను. ఇది మొత్తం అయితే ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అండర్ ద మూన్ వ్యూ పాయింట్ అయితే మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుండి వాటర్ సౌండ్ కూడా వినిపిస్తుంది మీకు. Love me, Matthew? I do. Honestly? Yes. Secret, but not secret. No more secrets. Here I am, thinking of you. Here I am, thinking of you. గ్రీనరీ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా, చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వీకెండ్కి అయితే వచ్చి. నైట్ స్టే చేసి కూడా ఉంటారు ఇక్కడ. సాటర్డే నైట్ వచ్చేసి సండే మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఇక్కడనైతే చూసాను ఇంతకుముందు క్యాంపింగ్ కూడా చాలామంది చేసుకున్నారు ఇక్కడ. రిటర్న్ అయితే అయినాము ఇప్పుడైతే అండర్ ద మూన్ నుండి. అయితే ఎండ కూడా స్టార్ట్ అయింది. ఇక మనకు GoProలో ఛార్జింగ్ కూడా అయిపోనికి వచ్చింది. లేక్ అయితే చాలా బాగుంది, వ్యూ అయితే ఇంకా వస్తుర్రు. ఇప్పటికి మార్నింగ్కి ఇప్పటికైతే ఫుల్ పబ్లిక్ అయితే వస్తారు. ఒక ఎలా ఉందంటే ఆ లేక్ దగ్గర అయితే ఒక పిక్నిక్ ఏరియా అలా ఉంటుంది, వీకెండ్లో అలా ఉంది. ఆఫ్ రోడ్ చేయడానికి అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కార్స్ కూడా వస్తున్నాయి. మనం అయితే రిటర్న్ సిద్దిపేట అయితే వెళ్ళాలి. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. రోడ్ అయితే ఇందులోకి ఇలాంటి బైక్స్ కాకుండా కొంచెం హైట్ ఉండే బైక్స్ తీసుకొస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఆఫ్ రోడ్ చేస్తూ. ఒకసారి అయితే మన బైక్ అయితే ఈ రోడ్లో స్పీడ్ అయితే చూద్దాం ఒకసారి. స్పీడ్ వెళ్దామన్నా కూడా స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా ఉన్నాయి. 5th గేర్లో అయితే 125, 127, 128, 129, 130. 5th గేర్లోనే 130 అయితే వచ్చింది. మనకు ముందు స్పీడ్ బ్రేకర్ కూడా వచ్చేసింది అప్పుడే. షామీర్పేట అయితే ఇంకా 8.9 కిలోమీటర్స్ ఉంది. బైక్ అయితే ఇప్పుడు 1st గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుంది, 2nd గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుంది, 3rd గేర్, 4th గేర్, 5th గేర్, 6th గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాము. ఫస్ట్ గేర్లో అయితే 48, సెకండ్ గేర్లో 72, గేర్లో అయితే 97, ఫోర్త్ గేర్ వచ్చేసి 105,
మనకైతే 5th గేర్లో అయితే వచ్చింది మనకైతే. స్పీడ్ బ్రేకర్ చూసారు ఎలా వచ్చిందో. హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితే సర్వీస్ రోడ్లు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఓకే గాయ్స్, ఇంతటితో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని అయితే షేర్ కూడా చేయండి.